నమస్తే. నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరం సంబంధించి దాదాపు 2,91,159 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో గత ప్రభుత్వం ఏ తరహాలో అయితే విద్యా వైద్యాన్ని పక్కన పెట్టి ఇతర అంశాలపైన ఫోకస్ చేసిందో, సో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో ఫోకస్ చేసిన చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో దానికి తోడు కేసీఆర్ మొట్టమొదటిసారిగా మార్పు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా అసెంబ్లీకి హాజరైనాడు. సో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. సో దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణ ప్రస్తావన రాలేదు, తెలంగాణకు రూపాయి కేటాయించలేదు, గాడిద గుడ్డిని కేటాయించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. సో దానికంటే ముందు అధికార పార్టీకి సంబంధించిన వెలుగు పేపర్ తీసుకొని వచ్చిన, సో ప్రతిపక్ష పార్టీ అయిన గులాబీ పేపర్ తీసుకొని వచ్చిన, సో నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అన్న నాతో పాటున్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ అన్న. సో నిన్న మొత్తానికి 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు 2,91,000 పైచీలకు సంబంధించి సో మీరు సంతోషంగానే ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసమే బడ్జెట్ కేటాయించినట్టు మీకు అనిపిస్తూ ఉందా? నేను సంపూర్ణంగా సాటిస్ఫై అయితే లేను. ఎందుకంటే వాళ్ళు ఏదో వాగ్దానాలు చేసిండ్రో, గత 10 ఏళ్ళ పైశాచిక ప్రభుత్వం అని చాలా సందర్భాలలో అన్నాము. అది పోయి ఒక ప్రజాపాలన, ఒక దుర్మార్గ పాలన పోయి అందరికీ ఉపయోగపడేటువంటి పాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే ఒక నమ్మకము కలిగించిండ్రు చాలా మంది. వాళ్ళ జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ కావచ్చు, చాలా మంది కూడా ఫేవరబుల్గా చాలా విభిన్న సంఘాలు కావచ్చు, సివిల్ సొసైటీస్ కావచ్చు, డిఫరెంట్ క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, తెలంగాణ వాదానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో నెరవేరలేదు, ఈవెన్ ఉద్యమకారులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా నెరవేరలేదో, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా గత ప్రభుత్వం లేదో ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేస్తారని వీళ్ళు కూడా అట్నే చెప్పుకుంటూ పోయారు. వాళ్ళ మేనిఫెస్టోలలో చాలా అంశాలు పెట్టారు. కానీ వాటి అన్నిటికీ నేను అనుకుంటున్నాను, అన్నిటిని ఒకటేసారి చేయమని కూడా కాదు, కానీ ప్రాధాన్యమైన అంశాలు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. దీంట్లోనైతే నాకు అనిపించేది, నేను ప్రియారిటీగా తెలంగాణ మూవ్మెంట్లకు ఎక్కువ ఇన్వాల్వ్ అయిన యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళ పాత్ర ఎక్కడ ఉండే అంటే ఉద్యోగాలకు సంబంధించి, తర్వాత విద్యకు సంబంధించి. ఇంకోటి ప్రధానమైన శాపం లెక్క తెలంగాణను వెంటాడుతుంది అంటే వైద్యం కూడా. ఈ 3 రంగాల మీద నేనైతే 100% నేను సాటిస్ఫైడ్ అయితే ఉన్నానని చెప్తే కూడా అది నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది. సో ఎందుకంటే ఏ అంశాల మీద సరే నీళ్లు, నిధులు, నియామకాలు అని పక్కకు పెడితే నీళ్ళ దాంట్లో క్యాములు చేసారు గత గవర్నమెంట్లు. నిధులు, నియామకాలు అనే దాని విషయంలో నిధులు కూడా ఆగంబట్టించేసారు. నియామకాల అంశం మీద కూడా అట్లీస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ జాబ్ క్యాలెండర్ రాంగ్ అని ఇస్తా అన్నారు. ఒక 25,000 పోస్టులు ఫస్ట్ క్యాబినెట్ లోనే ఇస్తామని చెప్పిండ్రు. ఏది డిఎస్సి సంబంధించినవి వాటి కూడా అవి రాలేదు. సరే కొన్ని ఇంక్రీజ్ చేసిండ్రు, పెట్టిండ్రు, ఓకే. సో విద్యా వ్యవస్థను, సంపూర్ణమైన విద్యా వ్యవస్థ చాలా సందర్భాలలో చెప్తా ఉంటా నేను. ఎందుకంటే ఇన్నోళ్ళకు మళ్ళీ వింటున్నావా అని అనిపిస్తుంటది కావచ్చు. నాకు కూడా వ్యక్తిగతంగా నేను చెప్పినా నాకు ఊకే చెప్పాలనిపిస్తుంటుంది. ఎందుకంటే రీట్రేట్ చేసుడు తెలంగాణలో ఇవాళ చతురులు పట్టుకొని స్కూళ్ళల్లో ఉన్నది. మొన్న కాకతీయ యూనివర్సిటీ పోతే ఫ్యాన్ ఊడిపడే కాదు, కప్పు కూడా ఊడిపడ్డది. కరెక్ట్ దానికన్నా ఒక 10 రోజుల ముందు మేము కాకతీయ యూనివర్సిటీలో పోయి తిరుగుతున్న క్రమంలో అవి చూపించిన విజువల్స్ కూడా మేము పెట్టి జనాలకు కూడా చెప్పినాం. ఇగో యూనివర్సిటీలో హాస్టల్ పరిస్థితులు అని. మేము పోయినాక 10 రోజుల లోపట్నే చెతుకులు కింద పడ్డది. అసలు ఒకవేళ ఆడ హాస్టల్లో బెడ్ మీద అమ్మాయిలు ఉండే హాస్టల్, పోతన హాస్టల్ గురించి చెప్తున్నా నేను. మోరిల మీద ఉన్నటువంటి ఉదంతాలు మేము క్లియర్ చూపించినాం. సో ఇది నేను ఏంటంటే ఎప్పటికీ చెప్తున్నా, మళ్ళీ ఏంటంటే తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండాకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రాడు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అనుకుంటా. ఈ గుండె సప్పుడు 96 నుంచి చెప్పుకుంటా మొత్తం తెలంగాణ అంతా తీరుకుంటా వచ్చినాం. ఏది ఈ సమస్యలు, మౌలికమైన సమస్యలు. ఇవాళ మీరు చూడండి, మీరు నిన్న మొన్న పేపర్లు కూడా వచ్చినాయి. అంటే కప్పులు గులేటి కాకతీయ యూనివర్సిటీ మీద కొన్ని మెయిన్ స్ట్రీమ్ పేపర్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో అయితే హాస్టల్లో పైకి చూస్తే వరదలు వారుతున్నట్టు పోతున్నాయి రూమ్లలో పడి డి హాస్టల్లో. అటువంటి విజువల్స్ ఇప్పటికీ సేమ్ కనిపిస్తుంటే వాటి మీద చెప్పక తప్పలేదు. నిన్న ఆర్థిక మంత్రి మాట్లాడుకుంటా
ఎడ్యుకేషన్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది, గుడ్ ఎడ్యుకేషన్ విల్ గివ్ గుడ్ ఫ్యూచర్ అని చెప్పాడు, మంచి కొటేషన్ చెప్పిండు, గుడ్. కానీ నువ్వు గుడ్ ఎడ్యుకేషన్ ఇచ్చే బాటలను నువ్వు పెడుతూ ఉంటున్నావా లేదా అనేది నువ్వు ప్రధానంగా చూసుకోవాలి కదా. సో అది నాకు అది కనిపించలే. గుడ్ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది, నువ్వు నీ మేనిఫెస్టోలో అట్లీస్ట్ నువ్వు 15% పెడతామని మీరు చెప్పారు. ఓకే, డిఫరెంట్ కమిటీస్ నువ్వు 20% కావాలి దేశంలో విద్యకు అని చెప్పినాం. నువ్వు 15% పెడతాను, నువ్వు పెట్టలే కదా. పోయినసారి 6.57% ఉంటే ఈసారి 7.31% నువ్వు పెట్టింది. నువ్వు 15% ఎక్కడ పెట్టినావు అంటే మా బోటోళ్లకు మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఇలా దాని రిజల్ట్ ఏంటంటే ఇలా చూడండి, ఈ రోజు వచ్చింది, నేను మీకు చూపించదలుచుకున్నా. ఇది చూడండి ఒక్కసారి, బడికి దూరమైన 21.1% పిల్లలు అని. జాతీయ సగటేమో 13.2 ఉంటుంది. ఆర్థిక సామాజిక నివేదిక వెల్లడించిందంట. అంటే ఈ కాలంలో 75 సంవత్సరాల స్వతంత్ర దేశం తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సర్వే ప్రకారంగా దాదాపు నీకు 17 to 18 years ఉన్న వాళ్ళ 40% మోర్ దెన్ 40% డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. దీని బాధ్యులు ఎవరు? ఒకవేళ అటెండ్ అయ్యే దీంట్లో కూడా 15 రోజులు వాళ్ళు కూలి పని చేసుకుంటారు, బయట పని చేసుకుంటారు. అంటే ఆర్థిక పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అనేది. అంటే కనీసం మీరు విద్య కూడా ఇయ్యలేని దుస్థితిలో మన ప్రభుత్వాలు అంటే ప్రియారిటీస్ ఏంటి అనే అంశాలలో. సో ఉద్యోగాలు కూడా సంవత్సరం లోపల మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇన్ని కాదు, బేసిక్ ప్రణాళికనే కనిపిస్తలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఇప్పుడు ఇచ్చేదో 31,000 మేము ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు. సార్ అది కూడా మీరు ఇచ్చిన కాదు, గత ప్రభుత్వం నోటిఫికేషన్ మీరు సపరేట్గా ఇవ్వాల్సింది. ఈ 2 అంశాలలో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు, తర్వాత మహిళా యూనివర్సిటీకి 100 కోట్లు, మిగతా అన్ని యూనివర్సిటీలు కలిపి 300 కోట్లు అంట. దేనికైతే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక 30 కోట్ల రూపాయలు అనుకోరాదు అవన్నీ. సో నీకు జ్ఞాననిధి, విజ్ఞాన నిధి తెలంగాణ. సో కవులకు పెద్ద పెద్ద పోరాటాలకు ఒక పునాది తెలంగాణ అంటే. ఎన్నో ఆవిష్కరణలకు ఇది ఒక బేస్. ఉస్మానియా యూనివర్సిటీ అయితే మా బోటోళ్ళకి అందరికీ జీవం పోసి మేము ఇవ్వాలి ఇట్లా మాట్లాడుతున్నాం అంటే ఆ యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి మేము ఇవన్నీ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ కాదు, ఎక్కడెక్కడికో పోయి ప్రపంచ దేశాలలో పోయి టాప్ మోస్ట్ పొజిషన్స్లకు తీసుకుపోయినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ ఏంటంటే కనీసం పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. నీకు 1000 వేకెన్సీస్ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో దాని గురించి ఏది కూడా లేదు. మేము రిక్రూట్మెంట్ చేస్తామని ఒక మాట కూడా చెప్పలే. కానీ అంతకుముందు ఎక్కడ మాట్లాడినా కానీ విద్య గురించి, వైద్యం గురించి అద్భుతంగా మాట్లాడి, ఉద్యోగాల గురించి అద్భుతంగా మాట్లాడే ప్రభుత్వాలు, ఈ నాయకులు ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత 100 కోట్లు అంట. దేనికైతే 100 కోట్లు నాకు అర్థం. నిన్న బట్టి విక్రమార్క ఆ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ మీరు ఇది చేయలేదు, మీరు చేస్తా ఉన్నాం, సో బడ్జెట్లో ఇంత కేటాయిస్తామని చెప్పి రంగాల వారిగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తరుణంలో సో కొంత నమ్మదగ్గంగానే కనిపిస్తా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే. నేను మాట్లాడే రంగాలు 2-3 రంగాల గురించి నేను మేజర్ గా డిస్కస్ చేయదలుచుకున్నా. మిగతా రంగాలు అంటే అది లోతుకు పోతే చాలా అంశాలు ఉన్నాయి అందులో. ఓకే, చాలా అంశాలు ఉన్నాయి. నువ్వు పెద్ద పైసా పెంచినారు, బుడ్డా పైసా గుంజినారు లెక్కుంటే వీళ్ళ ముచ్చట. నువ్వు రైతులకు చెప్తున్నావు, నీ మేనిఫెస్టోలో ఉన్నాయని మాత్రం నువ్వు ఏం పెట్టలే కదా. ఇప్పుడు నువ్వు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు అని చెప్పి ఇస్తా అని చెప్పి 4,000 రూపాయలు మీరు ఇస్తా అని చెప్పని అన్ని మీటింగ్లో పెట్టి, సరే గవర్నమెంట్ రాగానే ఇదే ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడు, మేమెందుకు అన్నావు అని చెప్పని అన్నాడు. అదో పచ్చి బక్వాస్ అబద్ధం మాట. సో నువ్వు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు వస్తేనే వాళ్ళ కుటుంబాలకు ఎంతో జీవనోపాధి వస్తుంది, వాళ్ళ కుటుంబాలు నెక్స్ట్ జనరేషన్ అట్లీస్ట్ చదువుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు విద్య మీద కూడా నువ్వు మంచి చదివించేది ఉంటే నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతే ఇలా బయట దేశాలలో పోతారు కదా. ప్రపంచం మొత్తం ఒక కుటుంబం లెక్క అయిపోయింది. ఇప్పుడు అమెరికా పోవచ్చు, లండన్ పోవచ్చు, ఆస్ట్రేలియా పోవచ్చు, న్యూజిలాండ్ పోవచ్చు, ఇంకెక్కడికన్నా పోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోండి. నువ్వు ఉద్యోగాలు మొత్తం 100% నువ్వు ఇవ్వలేని సిచ్యువేషన్ అనుకుంటే. సో ఈ 3-4 రంగాలలో మాత్రం చాలా ఘోరమైన అన్యాయం చేశారు. ఈవెన్ రైతులకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా అది గిట్టుబాటు ధర ఇస్తే అసలు మోర్ దెన్ ఎనఫ్. ఇలా 70,000 కోట్లు ఇస్తున్నాము, 40,000 కోట్లు, దీనికి ఒక 30,000 కోట్లు, మేము రుణమాఫీ చేస్తున్నాము. ఇవన్నీ మీరు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఇవన్నీ పెట్టిరు కదా. మేము మేనిఫెస్టోలో లేనిది కూడా ఎక్కువ మాట్లాడతలేము. ఇలా సపోజ్ మీరు తీసుకున్నారు SC STలకు సపరేట్ పెట్టిరు ఒక దాదాపు 40,000 కోట్ల చిల్లర అవుతుంది వాళ్ళకు. నువ్వు మోర్ దెన్ 50%, అరౌండ్ 55 to 60% ఉన్నటువంటి BC జనాలకు నువ్వు ఓన్లీ 9,000 crores నువ్వు అలొకేట్ చేసినావు. ఇవన్నీ కాదు ఏంటంటే, ఇవన్నిటికన్నా ఫస్ట్ నువ్వు విద్యావంతులను కనుక తయారు చేస్తే నువ్వు ఏంటంటే నువ్వు విద్యావంతులు అయిన తర్వాత నువ్వు వాడి జీవనోపాధి ఎట్లనే తీసుకొచ్చుకుంటాడు. కానీ బేసిక్ స్కిల్ సెట్ లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా, చదువే కదా అన్నిటికీ మూలం. ఇలా తన కూర్చొని సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఇలా కూర్చొని ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఎందుకు చదువుతుందంటే చదువుకున్నాడు కాబట్టి అయ్యిండు. మరి నీళ్ళకి అందరూ చదువుకోవాలి కదా. చదువుకోవాలన్నప్పుడు నువ్వు దాని సైడే తీయాలి కదా. సో గవర్నమెంట్ డిఫరెంట్ వాటికి ఇంత పెట్టినా, నేను అంత పెట్టినా, దీనికి దానికి అని ప్రియారిటీస్ ఏంటి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రభుత్వానికి
తెలంగాణను విజ్ఞానవంతులుగా చేయాలని లేదు, ఇంకా గదే పాష్ పనులు కూలి పనులు చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్టుగానే నాకదే కనబడుతుంది. ఒకవేళ అట్లా కాకుండా ఉండేది ఉంటే వాళ్ళు దీనికి బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది కదా. నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నీ ప్రియారిటీస్ ఏంది? మూసి మీద ఇలా కాదబడి పైసలు దాని మీద పెడుతున్నాడు. మేము సుందరీకరణ ఇప్పుడు ఓనికి కాలేదు, అలా పడవలు పోవాలి, పెంగ్విన్లు దునకాలి, చేపలు ఎగరాలి. దాంట్లో ఇప్పుడు రాగానే మూసిలా అవసరమా? ఇప్పుడు నీ ప్రియారిటీ ఏంది? నువ్వు స్కూల్స్ మీద. నువ్వు హైదరాబాద్ లో ఇలా 100% అర్బనైజేషన్ అయ్యి కంప్లీట్ గా ఇక్కడ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయింది. ఈ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో గవర్నమెంట్ స్కూల్ అన్న తెలిసిందా? ఇక్కడ ఫీజుల భారాలు విపరీతంగా పడుతున్నాయి జనం మీద. నెలకు 15 నుంచి 20 వేల రూపాయలు అయితే మినిమం ఒక 2 పిల్లలు ఉండేది ఉంటే వాళ్ళకి ఫీజులు పడుతున్నాయి. నీ అదే ఆరోగ్యంగా అనుకుండేది అంటే నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇది చేసినా అది చేసినా అని చెప్తున్నావు కదా. ఓ 20 నుంచి 25 వేల రూపాయలు ప్రతి కుటుంబానికి నువ్వు నెలకి ఇచ్చినట్టే విద్యా వైద్యం కనుక ప్రాపర్ కనుక జరిగేది ఉంటే ఆ బేసిక్ ఫ్యాక్టర్స్ నువ్వు పక్కకు పెట్టేసేసి ఇవన్నీ ఏంటంటే ఉట్టిగా చూపిస్తేందుకు, మాయ చేసేందుకు, మత్పరిస్తేందుకు కాంట్రాక్ట్స్ కావాలి వీళ్ళకు, రోడ్స్ గీడ్స్. నేను ఉండొద్దని చెప్తలేను, వాటి మీద అవినీతిని కనుక నువ్వు చేయకుండా కనుక ఉండేది ఉంటే ఇంకో సైడ్ నువ్వు డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటాయి కదా. నేను 70 కడతా కొద్దిగా ఒక సంవత్సరం నా మా ఇన్కమ్ కాకపోతే అన్నారు. అంటే ఎంత పెద్ద అవినీతి ఉన్నదని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే అట్లా మాట్లాడినప్పుడు ఎంత అవినీతి ఉన్నది అనేది. సో ఇవన్నిటిని అరికట్టినప్పుడు ఇవన్నీ చేసేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పినావు తాగుబోతుల తెలంగాణ, ఇది పోయింది మొత్తం ముండమోపుల తెలంగాణ పదం వాడొద్దేమో నేను, కానీ ఇటువంటి భాష మీరు మాట్లాడారు. విధవరాన్ల తెలంగాణ తయారు చేసినారు, బెల్ట్ షాపులు పెట్టి మొత్తం తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసినారు. నీ ఆర్థికం మొత్తం ఏంది, మా పేదోళ్ళు ఆడోళ్ళు సంపాదించినటువంటి పైసలతోటి నీ ఖజానా నిండుతున్నది గత ప్రభుత్వం మీద. అందరం మాట్లాడినా, మేము కూడా మాట్లాడినాం, కరెక్టే. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? అలా నువ్వు ఒక్క బెల్ట్ షాప్ అన్న బంద్ చేసినావా? సేమ్ అదే తాగుబోతులో కొంపైంది కదా. ఒక గంజాయి మీద ఒక డ్రైవ్ తీసుకున్నారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అది మా సొంటలో మొత్తుకోగా అరే మా తండ్రిని చంపుతున్నారు నాయన, వీడొకడు ఎల్బీ నగర్ సైడ్ తండ్రిని చంపిండు పిల్లాడు గంజాయి తీసుకొని. అట్లనే మేము పోతుంటే మంచిర్యాలకు అట్లే ఇట్లా డిఫరెంట్ కన్నా తల్లిదండ్రులను చంపుతున్నారు గంజాయి అంటే ఇప్పుడు దాన్ని మొత్తుకోగా ఇప్పుడు దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. అది ఎంతవరకు తీసుకుపోయి ఎంత కంట్రోల్ చేస్తారో తెలియదు. పెద్ద పెద్ద చేతులను కూడా మేము పడతామంటారు. కానీ ఇప్పుడు అది కాకుండా అసలు ఏంటంటే వైన్ షాపుల గురించి ఆడోళ్ళు ఇలా రోడ్ల మీద కనీసం సాయంత్రం పూట ఈవెన్ సిటీలలో కూడా ఏదైనా వైన్ షాప్ ముంగడికి వెళ్ళి నడుచుకుంటూ పోయే పరిస్థితి లేదు. వందలాది బండ్లాడు ఆగి చాలా ఘోరమైన సిస్టమ్. ఇవన్నీ బంద్ చేయాలనుకున్నాం కదా. ఇవన్నీ నువ్వు రాగానే చేస్తావు, నువ్వు కూడా దాని మీద డిపెండ్ అవుతున్నావు. ఇలా నీ రెవెన్యూస్ గురించి దాని మీద డిపెండ్ అవుతావు. సో నువ్వు ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది? నువ్వు 50% ఆఫ్ ది పాపులేషన్ నువ్వు ఇగ్నోర్డ్ కనుక ఉంటే నువ్వు ఆడలకు చెప్పినావు, ఆడలకు 2500 రూపాయలు ఇస్తాను, అదైతే నువ్వు ఇయ్యలే కదా. కొన్ని నువ్వు చేస్తున్నావు అన్ని ఒకటేసారి అయితే అంటే నువ్వు అది ఇమీడియట్ కదా. నువ్వు ఇప్పుడు చదువుకోవాలి, 4000 నిరుద్యోగ వృత్తి వాళ్ళు లేసి చదువుకోవాలి. లేదు నువ్వు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు పెడతా అన్నావు, నువ్వు ప్రగతి భవన్ తీసుకొచ్చి పెద్ద విద్యా కేంద్రం అంబేద్కర్ భవన్ అని చెప్పినావు. ఆడనైతే నువ్వు అది పెట్టలే కదా. నువ్వు పెట్టి నిజంగా ఫుడ్ పెట్టి ఆడ నువ్వు 1000 మందికి చదివిస్తున్నావు కాదు. మీరే పోయి ఆ విలాసవంతమైన జీవితాలు గడిపేటట్టుగా మీరే మళ్ళీ అవి తీసుకొని పెట్టుకున్నారు. సో అట్లీస్ట్ ఉపశమనం జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలన్నా చేయాల్సిన అవసరం ఉండే. నువ్వు అశోక్ నగర్ లో 10 మెస్సులు పెట్టేసేసి నువ్వు చదువుకోబోయే ఒక 6 నెలలు సంవత్సరము నీకు ఇచ్చి అదన్నా చేయలే కదా. ఆ ప్రియారిటీస్ అల్టిమేట్ గా ప్రతి కుటుంబంలో ఏంటంటే ప్రతి ఒక్కరు సుఖశాంతులతో బతకాలంటే ఏం కావాలి? వానికి చదివినందుకు సార్థకత వచ్చి వాని విజ్ఞానం పెంచుకొని తన నౌకరు కావాలి, కుటుంబం సాధేటట్టు, తల్లిదండ్రులు సాధేటట్టు అంతా కావాలి. దానికి వాడు ఇక్కడికి వచ్చి కనీసం చదువుకునే సిచ్యువేషన్స్ కనుక లేకుంటే ఇంకా ఉల్టా వాళ్ళ మీద అడ్డ మీద కూలీలు అని చెప్పుడు ఇవన్నీ అవును వాస్తవం. అడ్డ మీద కూలీలు లెక్క పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అట్లా కాబట్టి ఎవరికి దొంగతనాలు దోపిడీలు చేస్తలేరు కదా. రాజకీయ నాయకులు పర్సెంటేజ్ తీసుకొని దొంగల లెక్క ఎలక్షన్లో ముంగట ఒక తిరుగుంటాడు, ఎలక్షన్ కాగానే 100,000 కోట్ల రూపాయలు సంపాదించేటట్లు లేరు కదా నిరుద్యోగులు. వాళ్ళ పుట్ట కోసం పని చేసుకుంటా కూలి పని చేసుకురు కావచ్చు, వచ్చి చదువుకుంటారు. సో అటువంటి ఫెసిలిటీస్ అయినా ఏమన్నా ఇటువంటి వాటికి ఏం పోయిందో ఒక 50 మెస్సులు నువ్వు పెట్టి నువ్వు నిరుద్యోగ కార్డో లేకుంటే ఏదన్నా పెట్టేసేసి నువ్వు ఫ్రీ ఫుడ్ ఒక పూట అట్లీస్ట్ ఒక పూట అన్న అదన్నా చేస్తుండ్రా. అటువంటి ఏమి స్కీమ్స్ లేకుండా వాళ్ళు ఇప్పుడు వీళ్ళని తిట్టుకుంటా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళు. నిన్న దానికైనా పాపాలు చేసిండు, ఈయన బయటకు వచ్చి అలా నిన్న చూసేసి ఏదంతా ఉట్టి గ్యాస్ త్రాష్ అంటున్నాడు. ఓకే కరెక్టే కావచ్చు భయ్, నువ్వు చేసిందేంది అసలు? నువ్వు చేసిందే అంటే ఒకరి మీద ఒకరు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద, వాళ్ళ అధికారంలో వీళ్ళ మీద అనుడు కన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమన్నా ఈ బడ్జెట్ లో కనుక చేసినంటే ప్రధానంగా చేయాల్సినవి వీటి మీద. హెల్త్ సైడ్ కూడా నువ్వు నీ కాంట్రిబ్యూషన్ పెద్దగా పెట్టలే. అట్లీస్ట్ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తా ఉంది కదా. సో గత ప్రభుత్వం మీరే అంటారు 6.5% కేటాయించని చెప్తారు. సో వీళ్ళు 7.3 దాకా వీళ్ళు కేటాయించినట్టు కనిపిస్తూ ఉన్నది. సో వైద్యాన్ని కూడా అదే తరహాలో 11,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కనిపిస్తుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్ జరిగినట్టయితే కనిపిస్తూ ఉంది కదా.
అంటే అది ఎంత, ఆ కొంత అంటే ఎంత, నువ్వు అన్నది ఎంత, నువ్వు చేసింది ఎంత అనేది. నువ్వు అన్నది 15% ఇస్తా అని చెప్పినావు. నువ్వు 6.57 నుంచి నువ్వు చేసింది ఎంత 7.31. ఈ 0.4%, 0.5%, 0.6% తేడా ఉంటే కూడా దాంతో నీకు మొత్తం మౌలికంగా విద్యా వ్యవస్థ మీద మార్పులు జరుగుతాయా? ఇలా నువ్వు విద్యా కమిషన్ పెడతా అంటున్నావు. ఏం చేస్తారు వీళ్ళు? విద్యా కమిషన్ పెడితే దాంట్లో ఉన్న వాళ్ళందరూ మెంబర్లు, చైర్మన్, రేపు పొద్దుగాల ఎవరో వేస్తా వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఏం చేయాలి? నువ్వు 15% కనుక ఇచ్చేది ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు 7% ఇస్తున్నావు, డబల్ అయింది అనుకో 21,000 అంటే ఇంకొక 21,000 కోట్ల కనుక వచ్చేది ఉంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు. నువ్వు కొత్త ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నావు కదా, వాళ్ళ జీతాలకు కూడా సరిపోవు ఇప్పుడు ఈ పైసలు. దాదాపు 15-16,000 కోట్లు ఖాళీ జీతాలకే పోతున్నాయి కదా. సో మిగతాది నువ్వు ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తావు? సింగిల్ టీచర్ స్కూల్స్ నువ్వు ఎట్లా డెవలప్ చేస్తావు? ఒకటే సింగిల్ ఆర్డర్ల బడులు ఉన్నాయని చెప్పి నువ్వే స్టాటిస్టిక్స్ లో దాదాపు 7,000 బడులు, సింగిల్ క్లాస్ రూమ్స్. మేము కూడా మస్తు తిరిగినాం అట్లా. డబల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఒకటే దగ్గర కూర్చోడు, ఒక క్లాస్ రూమ్ లో వాడు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒకటే క్లాస్ రూమ్ లో చెప్తారు. ఇంకా చెట్ల కింద పడలేదు. నువ్వు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తావు? రేపు వచ్చిన కమిషన్ ఏం చేయాలి? వాళ్ళకి సెక్రటేరియట్ లో కనుక ఆఫీస్ కనుక ఇచ్చేది ఉంటే పాప ముంగట పల్లి బఠానీలు అమ్ముతారు. ఆ పల్లీలు వచ్చుకుంటే తినాలి, బఠానీలు బుక్కాలి. ఆ కమిషన్లు వచ్చిన కమిషన్లు ఏం చేసేది ఏం లేదు కదా. ఏం చేస్తారు వాళ్ళు? ఒకవేళ నువ్వు పెద్ద ఇప్పుడు ఆడ తీసుకుపోయి పెద్ద యుద్ధాలు జయించినా, పెద్ద తీసుమార్కాన్ని తీసుకొచ్చి పెట్టినా అంటే పాపం వాళ్ళు ఆ కూసున్నోళ్లకు సరిపడేటువంటి ఆయుధాలు అంటే ఇవ్వాలి కదా, వాళ్ళకి ఆ పైసలను ఉండాలి కదా. నువ్వు ఆ పైసలు లేకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు? రేపు పొద్దుగాల వాళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేయలేరు. మౌనవ్రతం పట్టుకొని కూర్చోవాల్సిందే. జనం మాత్రం దీంతో నష్టపోతారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళైనా ఉంటాయి అంటే సో వాళ్ళు పేపర్లో కూడా చూడొచ్చు మనం. దాదాపు వ్యవసాయానికి 72,659 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్తారు. సో రాష్ట్రానికి వచ్చే ఆదాయం దృష్టిలో పెట్టుకొని సో రంగాల వారీగా విభజించుకుంటూ పోయినామని చెప్పే అవకాశం ఉంటుందా? సో వ్యవసాయాన్ని కూడా మనం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది, రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కామన్గా అని వాళ్ళు లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. సరే నువ్వు వ్యవసాయం అంటలేనబ్బా, మూసీ సుందరీకరణ అవసరం ఇప్పుడు నీకు. పోయి ఇక్కడ దగ్గర నుంచి లండన్ దాకా పోయినరు. ఆయనకు అడ్వైజులు ఎవరిస్తారో మా ముఖ్యమంత్రి గారికి మాకు అర్థమైతలేదు కానీ అది అవసరమా ఇప్పుడు? అందుకే అంటున్నా, నువ్వు దాన్ని సుందరీకరణ ఎందుకు పోయి నువ్వు బతుకులు సుందరీకరణ చేయడా? చచ్చిపోతున్నారు, చదువు లేక పుస్తకాలు లేక ఆగమవుతున్నారు. వర్షాలు పడితే బడులు హాలిడేస్ అవుతున్నాయి. మొన్న బల్లెలో పోతే మొత్తం క్లాస్ రూమ్లు అన్ని నీళ్ళు వచ్చినాయి. అవి కావాలన్నా నీకు? నీ ప్రియారిటీ దేని మీద అనేది? ఇవాళ మెట్రో కడుతున్నాడు భయ్. మెట్రో దేని గురించి? మెట్రో ఇప్పుడు ఇమ్మీడియట్ అవసరం అది లేకుంటే వెళ్తలేదా? కానీ నువ్వు ఒక్కసారి ఒక జనరేషన్ ఒక సంవత్సరం నువ్వు విద్యను దూరం పెడితే 10 సంవత్సరాల నుంచి అది ఫేస్ చేస్తున్నాం. ఇలా దాని పర్యవసరం ఏంది? నేషనల్ లర్నింగ్ ఇండెక్స్ ప్రకారంగా చూస్తే బీహారు అంటే దేశంలో ఉన్నటువంటి 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలిపితే 35వ స్థానంలో ఉన్నది. అంటే వెనుక నుంచి ఫస్ట్ మన తర్వాత ఒక మేఘాలయ ఒకటి ఉన్నది. మరి అంత ఘోరమైన స్థాయికి పోయిందాన్ని దిగజార్చిందంటే గత పాలకులు మొత్తం దీన్ని నిర్లక్ష్యం చేసిరేనే కదా. మరి నువ్వు ఇమీడియట్ గా వచ్చినాక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ ప్రియారిటీ ఏంటిది? ఇలా నువ్వు స్టార్ట్ ఇవాళ వచ్చింది కాబట్టి నేను దీన్ని చూపిస్తున్నా. నువ్వు 78-79% నువ్వు 17 నుంచి 18 సంవత్సరాల పిల్లలు కూలి పని చేసుకుంటున్నారు ఇంకా అనేది వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే చూపిస్తారు కదా. సో నీ ప్రియారిటీస్ ఏంటి అనేది? నీ ప్రియారిటీస్ ఇమీడియట్ గా మూసి సుందరీకరణ కాదు కదా. కొన్ని బంద్ చేయి, కొన్ని రోడ్లు ఉండేది ఉంటే నువ్వు కొన్ని తక్కువ చేయి, దాన్ని ఇటు సైడ్ పెట్టుకొని వ్యవసాయంకి ఇవ్వద్దని చెప్తలేను. ప్రియారిటీస్ ఏంటి అని నువ్వేదో ఒక 20,000 కోట్లు అంతనే. దీనికే నువ్వు నెక్స్ట్ టైం అనుకో చెప్పు, అరే నాతో ఇంత గాలేయాలని విద్యా వ్యవస్థను బాగు చేయదలుచుకున్నా, నేను రుణమాఫీ ఈ సంవత్సరం కొంత వచ్చే సంవత్సరం కొంత అని చెప్పు అన్ని నువ్వు అన్నయ్య అన్నట్టుగానే చేసినావా? 9వ తారీఖు సంతకం పెడతా అంటే ఇవన్నిటి మీద పెట్టినవా? పెట్టలే కదా. సో నీ ప్రియారిటీ దేని మీద అంటే నీకు విద్యా వ్యవస్థ మీద నీకు ప్రియారిటీ లేదు, ఉద్యోగ కల్పన మీద నీకు ప్రియారిటీ లేదు. ఉన్నవా నువ్వు బయటకు మాటలు మాట్లాడుతున్నావు. కానీ వాస్తవానికి వస్తే మాత్రం దేని మీద ప్రియారిటీ, ఏ రంగానికి నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నదో వాటి మీద ఎక్కువ చూడాలి. అది నేను అనుకునేది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా తక్షణం ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఉంది తెలంగాణలో. ఆ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీని నువ్వు ఇమీడియట్ గా నువ్వు అడ్రస్ చేయకుండా నువ్వు వేరే వాటికి నువ్వు విశాలాలకు పోయి నేను ఢిల్లీలో పోయి తెలంగాణ భవన్ కడతా అది కాదు కదా నీ ప్రియారిటీ. అది కాదు. వాటన్నిటిని కట్ చేసి ఒక 20,000 కోట్లు అట్లీస్ట్ నువ్వు ఈసారి ఇచ్చినావు అనుకో, మా బట్టలో కూడా నమ్మకం ఉంటుండే ఎస్ నువ్వు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నావని. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ప్రైవేటీకరణకు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కు గత ప్రభుత్వం ఏం చేసిందో నువ్వు కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నావు అనేది పోతుంది. ఇప్పుడు అదే జరుగుతున్నది. నువ్వు కనుక అట్లీస్ట్ ఒక 12-13% అనే ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వాలి కదా. మరి ఇవాళ నువ్వు రిక్రూట్మెంట్ బేసిక్ అధ్యాపకులు లేరు, పని చేసేటోడు లేడు, ఇవ్వడు లేడు. ఆ రిక్రూట్మెంట్ గురించి అయితే నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. మేము వైస్ ఛాన్సలర్ గురించి కమిటీ చేసినాం. కమిటీ గిన్ని రోజులు ఆ కమిటీ వేస్తే రిపోర్ట్ పెట్టాలా, టక్క వేసి పడేసాలా. నువ్వు ఫండ్స్ వెళ్ళేవాడా? 100 కోట్లతో ఏం చేస్తారు? జీతపద్యాలకే 490 కోట్లు ఎంతో పోతున్నాయి వాళ్ళకు ఆ పైసలు. ఈ వ్యక్తి బేసిక్ అంటే వాళ్ళు సెల్ఫ్ స్కీమ్స్ తో పెట్టుకొని ఫీజులో రూపంగా డిఫరెంట్ రూపంగా వాళ్ళు వసూలు చేసుకొని సెల్ఫ్ మేనేజ్ చేసుకుంటారు యూనివర్సిటీలో. అట్లా కాదు, యూనివర్సిటీస్ అట్లా నడిచేటి కాదు. ఇప్పుడు మేధావి వర్గంతో ఒక అవగాహనకు వచ్చే సో వివిధ రంగాలకు కేటాయించే అవకాశం ఉంటుంది. సో ఏమీ చర్చించకుండానే
సో ఏం గుడ్డిగా ఇవన్నీ లెక్కలు బయట పెట్టారు అనుకోవచ్చు అంటారా? ఏ మేధావులతో పెట్టిరో మరి వాళ్ళని మేధావులు అనాలనో లేదో నాకైతే ఎరకలే. ఇప్పుడు చాలా మంది మేము మేనిఫెస్టో అటు అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మేధాస్ ఉండేది ఉంటే మేము మాట్లాడేది బేసిక్సే కదా. గత ప్రభుత్వం ఏం చేసిందో గదే ఇప్పుడు మీరు చేస్తున్నారని మాట్లాడుతున్నాం కదా. అంత గుడ్డిగా అయితే లెక్కలు బయట పెట్టే అవకాశం అయితే ఉండదు కదా. మరి వాళ్ళ అవగాహనకు వస్తారు, ఆర్థిక పరిస్థితి ఏంది, సో ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్ళగలుగుతుంది, ఇవన్నీ ఆలోచించే ఇవన్నీ కేటాయించే అవకాశం ఉంటుంది కదా. అంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ విద్యా వ్యవస్థను తెలంగాణలో పెంపొందించాలి, మంచిగా ఉండాలి, నాణ్యమైన విద్య, నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్య ఇయ్యాలనే అంచనా ఉన్నటువంటి వాళ్ళు బహుశా అక్కడ ఉన్నారో లేదు తెలియదు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలతో ఉన్న మిస్గైడ్ చేస్తారో మాకు తెలియదు. చాలా మంది ఇలా సివిల్ సొసైటీస్ అని పోయి మొత్తం పోయి కలిసినప్పుడు మా హోటల్లో కూడా హోప్ ఉండే, అరే మనం పెంచుతారు కావచ్చు అని అనుకున్నాం. చదువుకున్న వాళ్ళు బాగుంటే మీరు ఒకటి తయారు చేయండి అని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళకు కూడా ఇటువంటి బడ్జెట్ ఉంటుందని చెప్పని అనుకుంటారని నేనైతే అనుకుంటలేను. కానీ ఏంటంటే వాళ్ళు చెప్పుంటారు, కానీ ప్రభుత్వం మాత్రం చేయలేదు. ఎందుకంటే వీళ్ళని ఉట్టిగా అన్నట్టు చేయాలి, విన్నట్టు చేయాలి, వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఈవెన్ విద్యా పరిరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది పోయి కలిసిండ్రు. మొన్న ఆయన ముఖ్యమంత్రి టైం ఇచ్చిండు, కూర్చున్నాడు. మరి వాళ్ళ మాటలది దాంట్లో రిఫ్లెక్షన్ ఉండాలి కదా. రిఫ్లెక్షన్ కనిపిస్తలేదు. మరి అది అట్లా కాకుంటుండే వాళ్ళు మేధావులు అనబడరు ఒకవేళ వాళ్ళ చెప్పకుండా. నేనైతే చెప్పినని అనుకుంటున్నా పక్కా. ఎందుకంటే వాళ్ళ లైఫ్ చూస్తే కూడా చాలా మంది అట్లా సాక్రిఫైసెస్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళ మాటలు ప్రభుత్వాలు వినే పరిస్థితులు లేవు. అరణ్య రోదనం అవుతున్నది ఇదంతా. సో వాళ్ళతో ఏదో మంచిగుండి చేస్తామనంటే మాత్రం కుదరదు. ఇదంతా నేను అనుకుంటున్నా అది జరగదు. మేధావులందరూ కూర్చున్నారు. ఇవాళ మేము ఇయలెంట్ సిచ్యువేషన్ ఉన్నామని ఎందుకు చెప్తున్నాం? మరి అప్పుడు కూడా మేనిఫెస్టో కూడా మేధావులతో కూర్చొని చేసారు కదా. ఏ మేధావులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మరి వాళ్ళు ఏమైనా అమెజాన్ జంగల్లో కూర్చున్న వాళ్ళు కాదు కదా. యూనివర్సిటీలో వచ్చి ప్రపంచాన్ని చదివి ఇక్కడ కూర్చొని అమెజాన్ అడవులలో ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఏమైనా ఏందని చదువుకున్నోలే కదా వాళ్ళంతా. మరి వాళ్ళంతా కలిసి చూస్తున్నారు కదా. మరి ఏంది వాళ్ళు ఏడ్చినట్టున్నది ఇప్పుడు వాళ్ళు చేసిన కథ మొత్తం. అది నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అట్లా కనుక వాళ్ళు నిజంగానే ఈ గవర్నమెంట్ అట్నే సపోర్ట్ కనుక చేసేది ఉంటే వాళ్ళనైతే మేధావుల సెక్షన్లకు అయితే నేనైతే పరిగణించే పరిస్థితి నాకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే ఈ సమస్యల మీదే ఎన్నో ఏళ్లకెళ్ళి కొట్లాడుకుంటూ వచ్చినాం కదా. ఈ దరిద్రం, ఈ దౌర్భాగ్యంగా ఉన్నదనే కదా ఒక కొత్త ప్రభుత్వాన్ని ప్రజాపాలన అన్నది అన్నప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక 4-5 నేను 3-4% ప్రియారిటీస్ చెప్తున్నబ్బా. ఎవరైనా గుడ్డిగా జనం చూసే జనం కూడా ఆలోచించండి. మూసీ సుందరీకరణ అవసరమా? నువ్వు దానికి 800 కోట్లు పెట్టినావు. నువ్వు తీసుకుపోయి ఇలా మెట్రో తీసుకోబోతున్నావు. మెట్రో ఇక్కడికి గచ్చిబౌలికలో లింక్ చేస్తున్నావు. దానికి 500 కోట్లు 300 కోట్లు ఇంకో రూటు ఓల్డ్ సిటీకి వెళ్ళి. ఇది ఇమ్మీడియట్ అవసరం కాదు కదా. ఇమ్మీడియట్ నీకు భవిష్యత్తు కొన్ని వేల మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము విద్య కాబట్టి నువ్వు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం కూడా సేమ్ అదే. నీకు ఎప్పుడైనా ఎట్లుండాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ను పెంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాపాడాల్సిన సిచ్యువేషన్స్ తీసుకురావాలి. ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్స్ కు ముఖ్యమంత్రి పోతాడు. నేను ఎప్పుడు ఇన్లే ఇది. ఇప్పుడు కొడంగల్ కు 102 కోట్లు ఎంతో తన నియోజకవర్గానికి, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గానికి పెట్టుకున్నారు. అది ఏ రంగాలకు దేనికి? ఎందుకంటే ఎట్లుండే లీడర్షిప్ మన సొంత నియోజకవర్గాలు చేస్తే స్వార్థానికి తన నియోజకవర్గం చేసుకుని పోయి అన్ని అయినాక చేసుకోవాలి అని చెప్పనే ఎందుకంటే లీడర్షిప్ ఉండే. ఇప్పుడు లీడర్షిప్ ఎట్లా పోయిందంటే ఫస్ట్ ఇన్ రాగానే ఇప్పుడు సిరిసిల్ల కాగానే సిరిసిల్ల చేసుకున్నావు, గజ్వేల్ కాగానే గజ్వేల్ చేసుకున్నావు, సిద్దిపేట కాగానే సిద్దిపేట చేసుకున్నావు. నువ్వు కూడా అంతే చేస్తున్నావు కదా. నువ్వు కొత్తగా ఏం చేస్తున్నావు? ఆ 100 కోట్ల రూపాయలు నీ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కావచ్చు, మహబూబ్ నగర్ కంప్లీట్ పెట్టి ఆ మహబూబ్ నగర్ లో నీ ఆ 100 కోట్లు నీ నియోజకవర్గానికి ఏదో పెడుతున్నావు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి స్కూల్స్ అంతా చేసి చూపించుకొని ఉంటావు. నీకు మంచి పేరు వస్తుంది కదా. నువ్వు చేసిన నా నియోజకవర్గం నెక్స్ట్ టైం బడ్జెట్ లో పెట్టుకో. అంటే నేనేమంటున్నా అంటే ప్రియారిటీస్ దేని మీద ఉంటాయి. సింగిల్ హ్యాండెడ్ ఇవన్నీ ఎందుకంటున్నా అంటే థేమ్స్ నది దాకా పోయి నువ్వు టీముని తీసుకుపోయి నువ్వు లండన్ లో యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయి, లండన్ లో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, లండన్ లో వైద్య వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఇవన్నీ చూసుకొని నువ్వు కామన్ స్కూల్ సిస్టమ్ ను తెలంగాణలో ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలనేది టాప్ ప్రియారిటీ ఉండాలి. అది కాదు కదా. సో మీరు SDF ఫోరం నుంచి కూడా చాలా సూచనలు కూడా గవర్నమెంట్ చేశారు. సో ఏమన్నా రిసీవ్ చేసుకోరా? మీరు ఇచ్చిన సూచనలు అవి ఏమన్నా పొందుపరిచినట్టు కనిపిస్తా ఉందా? మేము 5 స్కూల్స్ మండలానికి 5 స్కూల్స్ అని యాక్చువల్ గా నిజం కూడా మా టీం పోయి ముఖ్యమంత్రిని కలిసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసిండ్రు. బట్ మేజర్ కాంగ్రెస్ మీద ఎక్కువ ఏంటంటే కాంగ్రెస్ వస్తే మనం చేస్తుంది అనేది రాహుల్ గాంధీ కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయిండ్రు, కలిసిండ్రు. కానీ వాళ్ళు ఒక్కటే పెడతామని చెప్పని అన్నారు. ఒక స్కూలే అని అన్నారు, ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి అని అన్నారు. సరే దానికి ఇప్పుడు దానికి ఏదో కొన్ని పైసలు కేటాయించిన ఉంటారు కానీ అది సరిపోవు. ఆ పైసలు గీసలు అవన్నీ సరిపోవు. కానీ ముఖ్యంగా ఏంటంటే మేము అడిగింది అట్లీస్ట్ మినిమం 15% అన్న బడ్జెట్ లో పెట్టాలని. వాళ్ళు మేనిఫెస్టోలో 15% అని పెట్టారు. 20% అని ఉన్నది సెంటర్ నుంచి డిఫరెంట్ కమిటీస్ పెట్టారు కాబట్టి అట్లీస్ట్ 15 నేషనల్ యావరేజ్ 15% అని పెట్టాలని 15% మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అలొకేషన్ జరగలేదు కదా. ఉట్టి పెట్టంగానే మేము సంతోషపడ్డారు. మా వాళ్ళు కూడా పెడతారు కావచ్చు, వీళ్ళు కంపల్సరీ పెడతారు కావచ్చు అని అనుకున్నారు. కానీ జరగలే. ఈవెన్ వైద్యంకు సంబంధించినటువంటి కూడా మేము
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం 119 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో ఒక్కొక్క దాంట్లో అపోలో హాస్పిటల్కు ధీటుగా ఈవెన్ జీతాలు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని పెట్టి వైద్యం ప్లస్ ఈవెన్ మండల కేంద్రం నుంచి హెల్త్ సెంటర్స్, గ్రామ క్షేత్రం నుంచి ఇవన్నీ ఎగ్జామ్ ఈవెన్ బీపీ షుగర్ల కాడికి వెళ్ళి, బ్లడ్ టెస్ట్ల కాడికి వెళ్ళి, మండల కేంద్రంలోకి వెళ్ళి కిందికి వెళ్ళి మీ దాకా చేస్తే ఒక 48-49 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈవెన్ దీనికి కూడా విద్యా వ్యవస్థ మొత్తం కింది నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని పెడితే కూడా 50,000 కోట్ల రూపాయలు, అంతకన్నా ఎక్కువ జరిగేది లేకుండా. ఇవన్నీ పెడితే అవి పెట్టలే వాళ్ళు. కానీ జిల్లాకు ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నారు. కానీ ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి పోయి రిబన్ కటింగ్ చేస్తుండు. దానికి ఏంది ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణలో ప్రతి పేపర్లో హెడ్ లైన్స్ లో హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయి. అవన్నీ రేపు పొద్దుగాల ఎవరి నుంచి వసూలు చేస్తారు వాళ్ళు? ఆ లాభాలు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? ప్రజల నుంచి పీడించే కదా. వాసంటోలో ఇప్పుడు శవాలకు వైద్యాలు చేసేటి అవన్నీ బొచ్చడు చూస్తూనే ఉన్నాం మనం. 10 రూపాయలు అయ్యేది వాడు 1000 రూపాయలు చేసేసి వీళ్ళ దగ్గర ఉంచుతాడు. 1000 రూపాయలు అయ్యేదాన్ని 1,00,000 రూపాయల బిల్లు వేసి ప్రైవేట్ హాస్పిటల్ అంటే అవే కదా వాళ్ళు చేసేది. వాళ్ళు మొత్తం పైసలు సంపాదించుకునే కేంద్రాలు. సో ఏంటంటే గవర్నమెంట్ ఎట్లా దీన్ని చూస్తుంది అనేది మేము చాలా ఈవెన్ స్కిల్ సెంటర్స్ దాని మీద స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి ఇన్స్టిట్యూషన్స్ లో, ప్రతి యూనివర్సిటీలలో ఇటువంటి కేంద్రాలు పెట్టాల్సిన అవసరం. ప్రతి నియోజకవర్గంలో పెట్టాలంటే ఇలా ఒక యూనివర్సిటీ అని చెప్పని వదిలేస్తారు. దాన్ని ఎన్ని ఫండ్స్ ఇస్తారో ఏదో తెలియదు. ఇవి కేవలం మనం మాట్లాడే అలొకేషన్స్ గురించే. గత ప్రభుత్వం అలొకేట్ చేసి ఒక పైసా కూడా ఇవ్వలే. మహిళా యూనివర్సిటీకి 100 కోట్లు అన్నారు, నయా పైసా ఇవ్వలే పోయిన ప్రభుత్వం. వేరే యూనివర్సిటీకి అరాకొరనే ఇచ్చే, వాళ్ళు బడ్జెట్ లో పెట్టినంత మాత్రాన కూడా ఇస్తారనేది కూడా నమ్మకం కాదు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తారో అది కూడా చూడాలి. కానీ వీళ్ళు పెట్టే కాడ కూడా పెట్టలే కదా. సో అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అంశాలు కావచ్చు, మేము చాలా దాదాపు ఒక 6 డిఫరెంట్ అంశాల మీద చేసినాం. చేస్తే వాటన్నిటి మీద 100% ఏం చెప్పలే కానీ హోప్ మాత్రం బిల్డప్ చేశారు. ఆ హోప్ కు తగ్గట్టుగా మాత్రం ఉన్నదని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. కేసీఆర్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చిండనా? సో ఈ బడ్జెట్ పైన కూడా కాసేపు ఒక 2-3 నిమిషాలు మాట్లాడాడు విడిగా. రేపు ఇంకా అసెంబ్లీకి వస్తే గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది కావచ్చు. సో 10 సంవత్సరాల కాలం పాటు అధికారం ఆయన చేతిలో ఉండే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు. కానీ వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. సో నిజంగా కేసీఆర్కు మాట్లాడే అర్హత ఉందంటారా? నైతిక అర్హత అయితే లేదు. ఎందుకంటే ఆ పాపాలన్నీ ఆయన చేసింది కాబట్టి దిగిపోయింది. లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి ఉంటుండే. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి ఉంటే కాలవాడు అటో ఇటో దౌర్భాగ్యం అవుతుండే మనకు కూడా. కానీ ఇప్పుడు అవన్నీ చేసిండు కాబట్టి ఆయన పోయి ఆపోజిషన్ లో కూర్చున్నాడు. సరే ఆపోజిషన్ లో కూర్చున్నప్పుడు మాట్లాడాల్సిన ఆపోజిషన్ లీడర్ స్థానం ఇచ్చారు కాబట్టి జనం ఆయన మాట్లాడాలి, ఓకే. కానీ ఆయన చెయ్యని, ఆయన చేసిన అన్ని పెద్ద ఏదో నేను పెద్ద ఘనకార్యం చేసినా, నేను పెద్ద బండను సుదర్శన చక్రాన్ని తిప్పి బండను కొట్టి నెత్తిన పెట్టుకొని తిప్పినా అన్నట్టుగా మాట్లాడితే మాత్రం కుదరదు. అది నువ్వు చేసిన పాపాలను ఒప్పుకుంటూనే మాట్లాడాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆయన చేసినటువంటి స్కామ్లు కావచ్చు, కుంభకోణాల నుంచి బయటపట్టాలి కదా. ఇప్పుడు ఇవాళ వరకు గత ప్రభుత్వం చేసినటువంటి పేపర్ లీక్ కు సంబంధించినటువంటిది సమగ్రమైన విచారణ ఇప్పటిదాకా కూడా జరగాల్సిన అవసరం ఉంది కదా. 2 సార్లు లక్షల మంది నువ్వు ఎగ్జామ్ రాస్తుంటే పేపర్లు ఎట్లా లీక్ అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ సిడిపిఓలది మొన్న క్యాన్సిల్ చేశారు. మొన్న 1 వీక్ కింద దాని మీద కొట్లాడి కోర్టుకు పోయి చేస్తే ఎక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం ఉందా? అంటే వీళ్ళు కూడా తనని ఎట్లా ఫిక్స్ చేయాలి? ఇప్పుడు కాళేశ్వరం ఉంది, అది ఇంకా అట్లనే నడిచి మెల్లమెల్ల పోతుంది. దాని స్పష్టమైన ఎంక్వైరీలు చేసేసి కేసులు పెట్టాల్సిన అవసరం, దాని వాస్తవాలేందో అవాస్తవాలేందో బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. కేసీఆర్ ఇప్పుడు బయటికి వచ్చి తొడగొట్టి, పాపం కండలేదు కానీ తొడగొట్టి బయటకు వస్తాడు. ఇప్పుడు వచ్చి అసెంబ్లీలో వచ్చి ఫోర్ట్ అని చెప్పి మాట్లాడతారు. తుప్పిర్ల బలం ఉంటది కాబట్టి మాట్లాడతారు. రేపు ఆ చర్చల ఫ్రిక్షన్ లో చాలా ఫ్యాక్ట్స్ కూడా బయటకు వస్తాయి. అది వచ్చి వాళ్ళు మాట్లాడితే కూడా మంచిదే. వీళ్ళు వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, బీజేపీ వాళ్ళు చెప్తారు, ఎంఐఎం వాళ్ళు చెప్పారు, ఎంఐఎం చెప్తారు. వీళ్ళందరూ కొట్లాడుతారు. జనానికి వాస్తవాలు అనేది తెలుస్తాయి. ఎవరు కుక్కలు, ఎవరు నక్కలు, ఎవరు తోడేళ్ళు అనేటివి జనానికి క్లియర్ కట్ గా తెలిసిపోతాయి. ఇప్పటికే జనంకు చాలా కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద చాలా స్పష్టత ఉంది. వీళ్ళు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద ఇంకా కరెక్ట్ యాక్షన్స్ తీసుకుంటలేరు అనేది అని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఇప్పుడు 10 సంవత్సరాల కాలం పాటు ఏ సంక్షేమం అయితే కేసీఆర్ అందించిండో, సో ఈ బడ్జెట్ తోటి కేసీఆర్ సంక్షేమ పథకాలకు చెక్ పడింది అనుకో. అరే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు గొర్రెల పంపిణీ ఉంటుండే, చేపల పంపిణీ ఉంటుండే, రేవంత్ రాగానే గొర్రెలు లేవు, చేపలు లేవు అని ప్రజలు కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. రేవంత్ సర్కారు కేసీఆర్కి ఏమైనా మళ్ళీ అవకాశం ఇస్తా ఉన్నాడా ఇలాంటి విషయాల్లో? ఇప్పుడు ఆ పథకాలు కనుక కరెక్ట్ అమలు అయ్యేది ఉంటే కొంత మంచి పేరు వచ్చి కావచ్చు. ఏడబ్బా వాళ్ళు డిపాజిట్లు ఇచ్చి వాళ్ళకి లోన్స్ అయ్యాలి. పెద్ద స్కామ్లు కదా, బయటపడ్డాయి కదా, పెద్ద బయటపడ్డాయి. ఇటు నుంచి అటు పోతుంది, అటు నుంచి ఇటు వస్తుంది. ఒకటే బండి నెంబర్ పెట్టుకొని కొన్ని 100 ట్రిప్పులు పెట్టి స్కామ్లే, కింద నుంచి మీ దాకా స్కామ్. అవినీతితోటి కూడుకోపోయినటువంటి సంక్షేమ పథకాలు కేసీఆర్ తీసుకొచ్చిన ఇటువంటి కులాలకు సంబంధించినటువంటి చేపల స్కీమ్ ఉన్నది అనుకో. వాడు 1000 చేపలు వేస్తా అంటే 10,000 చేపలు వేసినట్టు బిల్లులు పెట్టుకొని తీసుకున్నారు. ఇవన్నీ మేము చెప్పినే కాదు, అవన్నీ బయటకు వచ్చినాయి కదా, రిపోర్ట్స్ ద్వారా మొత్తం బయటకు వచ్చినాయి. సంక్షేమం కనుక నిజంగా తన ప్రాపర్ కనుక చేసే
చేసేది ఉంటే ఇలా ఈ పరిస్థితి ఉండకపోవు. ఆయనే వచ్చి మళ్ళా గద్దె మీద కూర్చుంటుండే. ఇవన్నీ ప్రాపర్ గా చేయలేదు. ప్రతిదీ అవినీతి కాబట్టి ప్రతిదీ ఆఫీసర్లు, పాలిటీషియన్స్, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి బ్యూరోక్రాట్స్ కలిసి చేసిండ్రు. దాంట్లో కొంత కింద ఏజెంట్లకు కూడా నష్టం, వాళ్ళకు భాగస్వామ్యం ఉండే. కానీ అల్టిమేట్ గా బెనిఫిషియరీకి నీకు ఎంత ఉపయోగపడదు అంటే పడలేదు. ఇవాళ ఒక్కొక్క కుటుంబం కోటీశ్వరులు అయిన మొత్తం గుర్రగాస్తాడు అని చెప్పిండు. ఏడైంది ఆయనరా దాకొకసారి తీసుకోబోదు, ఆయన తీసుకోబోదు. ఏ ఊళ్ళే ఎవరు కోటీశ్వరు అయినా ఒక 10 కుటుంబాలు చూపిమనాలి. ఈయన గొర్రెల స్కీమ్ తో అయిన వాళ్ళు ఒక 10 కుటుంబాలు చూపిస్తే దేనికంటే అనుకుంటాం. ఇవన్నీ బక్వాస్. సో ఇటువంటి నిజంగా అంటే ఈ ప్రభుత్వం కూడా వచ్చి కూడా కుల వృత్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇప్పుడు ఈ నిమిషం మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే పోచంపల్లిలా, సిరిసిల్లలా ధర్నాలు చేస్తున్నారు, నేత కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. దేనికి? చేతితో చేసింది కాకుండా మిషన్ తో చేసింది యాసిడ్ గా తీసుకొచ్చి మార్కెట్ లో చేతితో చేసిందని అమ్ముతున్నారు అనేది. వాటి మీద మీరు క్లియర్ కట్ గా వాటి మీద నువ్వు రేట్స్ చేసి ఇవి కరెక్టా కాదని నువ్వు పట్టేయాల్సిన అవసరం ఉంది. గదానికి కూడా ధర్నాలు చేయాలా? నీకు సపరేట్ డిపార్ట్మెంట్ తీసుకుపోయి అటువంటి మెటీరియల్ ఎవరైనా పెడితే తీసుకుపోయి షాప్ సీజ్ చేసి పడేసాలి. వాళ్ళకైతే వాళ్ళ పుట్ట కొడుతున్నావు కదా నువ్వు కూడా. అటువంటి పనులు గత ప్రభుత్వం చేయనుండి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేయాలి కదా. యాసిడ్ గా ప్రింట్ వస్తే అది ఎట్లా గుర్తుపడతారో వాళ్ళని తీసుకుపోయి చూడాలి. వాళ్ళ బతుకు తెరువు పుట్ట కొట్టుకుంటే మల్టీనేషనల్ ఎక్కడో కూర్చొని వాడు ప్రింట్ తీసుకొచ్చి వీళ్ళ పుట్ట కొడుతుంటే నువ్వు వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? నేను 200 కోట్లు ఇచ్చినా 300 కోట్లు ఇచ్చినా దేనికైతే రోడ్డుకైతే అన్నోటికైతే దేనికైతే నువ్వు ఇచ్చేటి. సో ఇటువంటి కనుక చేసేది ఉంటే ఆ వృత్తులను కాపాడడం అవుతాం. మనం అద్భుతంగా అసెంబ్లీలో ప్రపంచ స్థాయిలో డిజైన్లు చేసేటువంటి కళా నైపుణ్యం, చిత్రకళా నైపుణ్యం కావచ్చు, లేకపోతే ఆ బట్టను వేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మన ప్రాంతాలలో ఉన్నారనేది గొప్ప చెప్పుడు కాదు. వాళ్ళ కూటికి అవుతుందా? ఆ వృత్తులు నిజంగా వాళ్ళు ఆ వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారా అనేది చాలా క్లియర్ కట్ ఉండాలి కదా. ఆ క్లియర్ కట్ గా నీకు ఎక్కడ లేదు. ఇంకా మరమగ్గమే మరణ శాసనం అయిన లెక్క అయిపోయింది. బతుకుదేరు లేక ఉరి పోసుకుంటుందని ఉరి పోసుకోవాలి. ఇప్పుడు రేపు పొద్దుగా అవన్నీ వచ్చి ప్రింట్ వస్తే మళ్ళీ వాళ్ళకి కూడా సస్తేనే ఉంటారు. సో రేవంత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఎవరికైతే ఇబ్బంది అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కావచ్చు, మీలాంటి వాళ్ళకి కావచ్చు, సో రేపు పొద్దుగాల కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి బట్టలు చింపుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది. సో కొంత కేసీఆర్ని నమ్మే అవకాశం మనకు అనిపిస్తుందా మళ్ళీ ప్రజలు? ఈ బట్టలు చింపుకుంటే పాపం ఏముంటాయి? బొక్కలు కనబడతాయి. కేసీఆర్ బక్కలు కూడా పైల్వాన్ కాదు, బొక్కలు కనబడతాయి. అంటే ఆయన చేసిన స్కామ్లన్నీ ఉంటాయి. నువ్వు ఎంత చదివితే వాళ్ళు కూడా అంత చదువుతారు. జనానికి కూడా తెలుసు, అది జరగాల్సిన అవసరం కూడా ఉంది. కొత్తగా అవకాశం అనేది నేనైతే అనుకుంటలేను. నువ్వు ఇమీడియట్ గా కేసీఆర్ మీద నువ్వు అద్భుతాలు చేసేసినావు అనేది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఉద్యమకారులు కూడా సాటిస్ఫై వాళ్ళు చేయలేదు. ఇప్పుడు నువ్వు అనేది చేస్తే అయిపోవు కదా. నువ్వు ఈ గవర్నమెంట్ కూడా నువ్వు చేయలే కదా. ఉద్యమకారులకు ఇస్తా అనేది కూడా ఎక్కడ నీ బడ్జెట్లు ఎక్కడ నువ్వు పెట్టలే. ఆయన కూడా గట్టినే బొచ్చట్ చేస్తా అనేది చేయలే. ఆ కుటుంబాలకు కంప్లీట్ 100% ఇయ్యాలి. ఆయన కూడా 100% ఇచ్చేది ఉంటే ఆయన మీద అసలు అభియోగం ఉండకపోవు, మాట్లాడే పరిస్థితి ఉండకపోవు. ఏం మాట్లాడిన ఏమైతుందంటే అబద్ధాల పునాదుల మీద చర్చలు కనుక అసెంబ్లీలో జరిగితే నిజాలు అనేటివి జనం లోపలికి వస్తాయి, బయటపడతాయి. వీళ్ళు ఎన్ని మాట్లాడతారు, లోపాయికార ఒప్పందాలు ఎన్ని ఉంటాయి, ఎంతవరకు మాట్లాడతారు అనేది నీకు అసెంబ్లీ జరుగుతుంటే ఆ టైం బట్టి చెప్తాగా. నేనైతే అనుకుంటున్నా ఈయన బట్టలు చింపుకొని ఏం చేసినా గానీ నాకు తెలిసి అయితే ఇంకా ఇప్పుడు కాళేశ్వరం కుంభకోణం బయటికి రావాల్సిందే. ఇప్పుడు దాంట్లో ఏంటంటే మేఘా కృష్ణారెడ్డి దగ్గర నువ్వు కూడా పైసలు తీసుకున్నావు అని ఈయన అంటాడు కావచ్చు. రేపు వీళ్ళిద్దరు దొంగలు బయటపడతారు. మేఘా కృష్ణారెడ్డి దగ్గర కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, బీజేపీ పార్టీ తీసుకున్నది, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. జనం అర్థం కావాల్సింది ఏంటంటే మన సొమ్ము, జనం సొమ్ము ఈ రాజకీయ పార్టీల నాయకుల జేబులకు, వాళ్ళ గల్లపెట్టలకు, బ్యాంక్ అకౌంట్లకు పోతున్నాయి అనేది మన జనంలోకి 500, 1000 రూపాయలు తీసుకొని మందు దాగి ఓట్లు వేసేటోళ్ళకు అర్థం కావాలి. వాళ్ళ తలకాయలకు ఎక్కితే అప్పుడు సమాజం ఏమైనా బాగుపడుతుంది. ఇక లేకపోతే గిట్టనే దరిద్రంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇటువంటి చర్చ మాత్రం జనం లోపల జరగాల్సిన అవసరం. ఇప్పుడు అదే అంటున్నారు చాలా అంశాల మీద వీళ్ళు బంద్ చేస్తున్నారు, బంద్ చేయలే. బెల్షాలు బంద్ చేస్తున్నారు, బంద్ చేయలేదు. నువ్వు వాటి మీద డిపెండ్ అవుతావు. అంతకుముందు ఆయన తిట్టినావు, ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి తిట్టుకుంటారు. అది ఇద్దరు దొంగలు అనేది బయటపడుతుంది ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ విమర్శలు అయితే ఒకరి మీద ఒకరు చేసుకుంటారు. సో సేఫ్ జోన్ లో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని చర్చ బలంగా జరుగుతూ ఉంది. గాడిద గుడ్డి ఇచ్చినారు 2 మంది ఎంపీలను ఇస్తే అన్న చర్చ జరుగుతూ ఉంది. సో సేఫ్ జోన్ లో బీజేపీ ఉంటుందా ఇద్దరి మధ్య కొట్లాటల మధ్య, లేకపోతే ఇద్దరు కలిసి సో బీజేపీని సేఫ్ జోన్ లో పెట్టాలన్న ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తా ఉందా? బీజేపీ కూడా ఎక్స్పోజ్ అయింది యాక్చువల్ గా. రాజకీయంగా ఓసారి అవసరాలకు ఓసారి వాళ్ళ మీద కోపం వీళ్ళకు, వీళ్ళ మీద కోపం వాళ్ళకి ఎట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ మీద కోపం కాంగ్రెస్ కి ఎట్లా ఉపయోగం జరిగిందో అట్లా వచ్చి వీళ్ళు ఎట్లయితే వచ్చారో కాంగ్రెస్ వాళ్ళని చూసి ఎవడని వేసిండు, అవ్వాలని వాడిని చూసి ఎవడని నమ్మిండా. కానీ ఇది పోతే వీళ్ళు ప్రజాపాలన అంటారు, ఏందో గిల్లెలు వచ్చి మొత్తుకొని పోతురు, మాకు కూడా ఇంత ఏమన్నా చేస్తారు కావచ్చు నిజంగానని, ఇటువంటి వాళ్ళు వద్దురో నాయన అని చెప్పని అటు వేసిరు అంతే తప్ప ఇప్పుడు అటువంటి అవకాశాలు ఏమైనా వస్తున్నాయని గోడ మీద కూర్చొని చూస్తున్నట్టున్నది బీజేపీ. బీజేపీ తరోగా ఎక్స్పోజ్ అయింది. బీజేపీ కూడా ఎక్స్పోజ్ అయింది. బీజేపీ
నయా పైసా తెలంగాణ వాటా కనీసం కట్టున్న ట్యాక్స్ల వాటా కూడా సంపూర్ణంగా ఇవ్వకుండా 2 స్టేట్స్ కు వాళ్ళ ప్రభుత్వం ఎవరి మీద ఆధారపడినదో వాళ్ళకే ఎక్కువ వాటా ఇచ్చేసేసి కొన్ని వేల కోట్లు 15,000 కోట్లు ఇక్కడ 58,900 కోట్లు అక్కడ ఇచ్చేసి వాళ్ళకు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాం. దేశం మొత్తం సంపద కదా అది, అందరికి పోవాల్సిన వాటా కదా. సో ఇవాళ నువ్వు ఇంతమంది ఎంపీలు ఇక్కడికి వెళ్ళి 8 మందిని నీకు గెలిపించి అక్కడ పంపించిన తర్వాత కూడా నీ కనీసం అంటే ఈ జనంతో నీకు ఈగ వాళ్ళంతా కూడా నీకు లేదంటే తెలంగాణలో అంటే ఏంద్రాబాయ్ అనే లెక్కల బీజేపీలకు సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీలకు కూడా అటువంటి అభిప్రాయాలే ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఇక్కడున్న బీజేపీలు కావచ్చు, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, దీన్ని ఢిల్లీకి వెళ్ళి మేము మా నియోజకవర్గాలలో పోము, లేకపోతే ఇక్కడ కూర్చొని రిజైన్ చేసి పడేసాలి, మాకు ఎందుకు ఇయ్యరు, మాకు ఇప్పుడు విభజన చట్టం కింద అని చెప్పి ఆంధ్రలోకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఇయ్యని 15 కాదు 30,000 ఇయ్యని, కానీ మనకు కూడా రావాల్సిన వాటా మనకు రావాలి కదా. మనకు మీరు ఇస్తానటువంటి ఢిల్లీకి వెళ్ళి ఇస్తానటువంటి మీరు రావాలి కదా. కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు, మీకు డిఫరెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటికి ఇక్కడ వాటా ఇక్కడికి రావాలి కదా. ఇవి అవేం వస్తలేవు. నువ్వు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అయితే ఎప్పటి నుంచో పెండింగ్లు ఉన్నాయి, వాటి గురించి అసలు ఊసేలేదు కదా. సో అక్కడ వాళ్ళకి ఇచ్చేటి అక్కడ ఇస్తావు, కానీ మాకు ఇయ్యనప్పుడు అది పక్కా బీజేపీ మీద రేపు పొద్దుగాల జనం లోపల ఈ ఇన్ఫర్మేషన్ ఎంత పోతుంటుందో ఆల్రెడీ చర్చ జరుగుతుంది జనం లోపల. మరీ ఇంత ఘోరంగానా, ఇంత వివక్షణ? అది మా సౌదీ తెల్లానే ఎప్పుడైనా తిక్కలేసాన్ని ఇంత భూ పెడుతుంది కావచ్చు, కానీ ఈ మోడీ ప్రభుత్వం అయితే అంతకన్నా ఘోరం అయిపోయింది కదా. ఇది ఎక్కడ పరిస్థితి నాకు అర్థం కానీ ఆయన గద్దెకెక్కిన కాడికెళ్ళి తెలంగాణ అంటేనే విషయం చిమ్ముతున్నాడు ఆయన. మనకు ఆయన అర్థమైతలేడు, మాకైతే అర్థమైతలేడు. కానీ తెలంగాణ వాదులకు చాలా మంది లోపలి చర్చ ఉన్నది. ఎప్పుడు మాట్లాడినా కానీ ఇదే మాట, బిడ్డను చంపిర్రు, తల్లిని చంపిర్రు, బిడ్డను పుట్టించారు, బిడ్డను చంపి ఇవే పిచ్చి ముచ్చట్లు మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. కానీ ఎప్పుడు మాట్లాడినా పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ ఇచ్చిండ్రు అని చెప్పని అవే మన పేపర్ స్పేల గురించి మాట్లాడాడు. నీ సుష్మా స్వరాజ్ స్టాండ్ గురించి నువ్వు డిస్కస్ చేయవు. సో తెలంగాణ మీద ఎక్కడో లోపల ద్వేషము కోపం ఎక్కడో లోపల ఉన్నట్టున్నది. అది ఆయన చూపిస్తున్నాడు. అట్లీస్ట్ అది లేకుండేది ఉంటే ఇలా మావాడు మంచిగా అన్నాడు, మా బడేబాయ్ అన్నాడు, కానీ బడేబాయ్ చూపియలే, బడేబాయ్ కథ బడేబాయ్ చూపిస్తలేడు, ఈయన చోటాబాయ్ అనుకుంటలేనట్టున్నది. అవి కూడా ఏం పాడతలేవు. బీజేపీ కూడా తరగ ఎక్స్పోజ్ అవుతున్నది. సో రేపు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఏమైనా కనిపిస్తా ఉందా ఈ బడ్జెట్ మొత్తం విన్న తర్వాత? నేను ఎట్లా చెప్తా కేసీఆర్ మనసులో ఏమున్నదో నేను చెప్పాడు. కానీ రావాలి, వస్తేనే కరెక్ట్. అది వస్తే నీళ్ళు పాలకు పాలు తేలిపోతాయి. ఏదో ఇట్లా టోకన్ గా వచ్చినట్టు ఒకసారి వచ్చేసి ఇట్లా ఏదో గ్యాస్ థ్రాష్ అని పోయినట్టు కాదు. ఎందుకు నువ్వు గ్యాస్ అన్నావు, ఎందుకు థ్రాష్ అన్నావు అనేది నువ్వు డేటాతోని స్టాటిస్టిక్స్ తో చెప్తే జనానికి నువ్వు చెప్పే దాంట్లో వాస్తవం అనిపిస్తే యాక్సెప్ట్ చేస్తారు. కానీ 100% రావాలి, తన అసెంబ్లీకి రావాలి. మంచి చర్చలు జరగాలంటే వచ్చి డిస్కషన్ చేయాలి, వాళ్ళు చేయాలి, వాళ్ళ పార్టీకి వెళ్ళి చేయాలి, యువతలకి వెళ్ళి వీళ్ళు కూడా చేస్తారు. ఎవరు సమర్థవంతంగా ఎవరు ఫ్యాక్ట్స్ అనేటి అప్పుడు బయటపడతాయి. యాజ్ అన్ అపోజిషన్ లీడర్ నువ్వు రాజ్యాంగ పరంగా డెమోక్రసీని నువ్వు హానర్ చేస్తే నీకు ప్రజల స్థానం ఇచ్చారు కాబట్టి నువ్వు వచ్చి ప్రజల పక్షాన నువ్వు ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో నువ్వు నిర్మోహమాటంగా నువ్వు కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ స్థానం నీకు అసెంబ్లీలో ఇచ్చింది కాబట్టి నువ్వు వచ్చి కూర్చోవాల్సిన. రేవంత్ పదే అన్నాడు, అవినీతి పరులను లోపడేస్తాం, బొక్కలేస్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టినాం, ఫ్యామిలీకి మొత్తానికి ఒక చెంచల్ కూడా జైలు తరహాలో కట్టినామని చెప్పిండు. సో ఆ చర్చ ఏమన్నా రేపు వచ్చే అవకాశం ఉంటుందా? నిజంగా అవినీతి పరులు పలానా దాంట్లో అవినీతి చేసిరు అని చెప్పి ఎవిడెన్స్ ముందర పెట్టి మాట్లాడే అవకాశం ఉంటుందా? డబల్ బెడ్రూమ్లు కట్టినామంటే మరి ఆడగట్టిరు నాకైతే తెలియదు. మరి ఏ జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టి పెట్టిండో తెలియదు. మరి ఉన్న తయారీలు నాకు తెలియదు. నిజంగా జైల్లో పోతే డబల్ బెడ్రూమ్ ఉంటుంది. మొత్తం అందరి లెక్కనే ఉంటారు కదా వాళ్ళు. ఎట్లా దాంట్లో కట్టుడు అనేది కాదు. కానీ ఉన్న డబల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ వాళ్ళు మన బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన డబల్ బెడ్రూమ్లు కొన్ని వేల డబల్ బెడ్రూమ్లు బయట ఉన్నాయి. అవి జనాలకైతే ఫస్ట్ ఇవ్వమని చెప్పాలి. హౌసింగ్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మా బొట్టలో కూడా కొట్లాడితే తీసుకొని బొక్కల వారేసిండ్రు. అవి ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి. ఏ దాంట్లో ఏ స్కీమ్ లో ఎక్కడ అవినీతి జరిగినా గానీ బయట పెట్టాల్సిన అవసరం ఉట్టి మాటలతోటి కాదు. మాటలతోటి నువ్వు కాలాన్ని దాటేయకు. ముఖ్యమంత్రి గారు మాటలతో దాటేయకు. నువ్వు చేయాల్సిన పని నువ్వు అవినీతి ఎట్లా బయటికి తీసుకొస్తావు. నిజంగా నేరస్తులు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు కుంభకోణాలు చేసిరు, ఎవరు పైసలు తిన్నారు, ఎవరు ప్రజాధనాన్ని దోపిడీ చేసిండ్రో, దుర్వినియోగం చేసిండ్రో వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటి మీద ప్రైమ్ ఆఫీసీ ఉన్న తర్వాత కూడా ఇప్పటిదాకా వాళ్ళ మీద ఇంకా జరుగుతలేవు. ఏదో ఎంక్వైరీ అది ఇదని చెప్పి తాత్సారం చేస్తుండే తప్ప నీకు నువ్వు ప్రాపర్ చేసి ఇప్పుడు 8 నెలల్లో ఇప్పటికే వాళ్ళని తీసుకోబోతుంది. అంటే బయట చూపిస్తుంది ఏంటంటే మేమంతా చేస్తున్నాం అంటే కనబడుతున్నది. కానీ లోపల చూస్తే అదే ఢిల్లీ కేసు కాబట్టి ఢిల్లీ ఆమె పిల్లవై లోపల కవిత. కానీ ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఇక్కడ ఈ కుటుంబం మొత్తం ఉన్నది కదా,
ఇంకా కొంతమంది వాళ్ళతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ గతంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నాడు కదా కుంభకోణాలు ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఎందుకు ఇంత టైం ఎందుకు పడుతుందో నాకు తెలుస్తలేదు. అసలు ఎంతసేపట్లబ్బా నువ్వు గిన్ని రోజుల గవర్నమెంట్ చేతులు ఉన్న తర్వాత గిన్ని రోజుల అంటే వీళ్ళ లోపల ఇది ఇట్లనే పోతుందంటే వీళ్ళ లోపల లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి, వీళ్ళకు కూడా పైసలు పోయినట్టున్న అధికార పార్టీకి అనేది జనం అనుకునేటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోకపోతే. ఉట్టి మాటలు చెప్తే ఇవన్నీ రికలెక్ట్ అవుతుంటాయి. ఎలక్షన్స్ ముందు చెప్పిన ఇవి తయారై ఉన్నాయి, అక్కడ నీకు పల్లెం రెడీగా ఉన్నది, నీకు జంపగాన రెడీగా ఉన్నది, నీ బిస్తర్ రెడీగా ఉన్నది, ఇవన్నీ ముచ్చట చెప్పుడు కాదు. నువ్వు నిజంగా అయ్యి నువ్వు వాడికి పంపించిన నాడే నిన్ను నమ్ముతారు. అప్పటిదాకా మాత్రం నిన్ను కూడా నమ్మాల్సిన సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే ఆయన జనం సొమ్ము తిన్నాడు. ఎందుకంటే క్లియర్ కట్ గా కాళేశ్వరం కుంగింది కాబట్టి, ఆ స్కామ్స్ అన్ని మనకు తెలుస్తున్నాయి కాబట్టి అవి నువ్వు కనుక అమలు చేయకపోతే ఉన్నాయి. పేపర్లు లీక్ అయినాయి, ఆ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయినాయి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు నువ్వు కొన్ని ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, సింగరేణిలో కూడా అట్నే చేసిండ్రు. అవన్నీ ఏవి కూడా బయటికి రాలే కదా. అవన్నీ బయటికి రావాలంటే నువ్వు నిజాయితీగా నువ్వు ఎంక్వైరీలు చేపించి ప్రాపర్ గా నీకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా ఉండేది ఉంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నువ్వు చేసినటువంటి ప్రామిస్ నువ్వు ఒట్టు తినవు తెలంగాణ నేను వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తా వాళ్ళ బొక్కల వారేస్తా అని చెప్పని. సో నువ్వు డబల్ బెడ్రూమ్ కడతావా త్రిబుల్ బెడ్రూమ్ తర్వాత సంగతి వాళ్ళు బొక్కల వారేసే లైన్లను మాత్రం తీసుకుపోయేటువంటి ప్రయత్నం మాత్రం జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.